ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన రామ్మోహన్ నాయుడు ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలపై ఈ ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన రామ్మోహన్ నాయుడు ఆప్యాయంగా పలకరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి రామ్మోహన్ నాయుడుతో భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కావ్య, మరోవైపు రఘువీర్, ఖమ్మం ఎంపీ, వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రిని కలిశారు. అయితే ఈ రోజు సీఎం నివాసంలో ఎంపీలతో కూడా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకువెళ్లాలి, కేంద్ర మంత్రులను కలిసి ఏ అంశాలను ప్రధానంగా వారి ముందు నివేదిక రూపంలో సమర్పించాలనే అంశాలకు కూడా వారికి పలు సూచనలు చేసిన దానిలో భాగంగానే ఇప్పుడు కేంద్ర మంత్రిని కలిసే సందర్భంలో వారిని కూడా వెంట పెట్టుకుని రామ్మోహన్ రెడ్డి కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో నూతన ఎయిర్పోర్ట్లకు సంబంధించి, అలాగే ఆల్రెడీ తెలంగాణ ఉన్న ఎయిర్పోర్ట్లను ఆధునీకరించడం కానీ ఇతర పలు సమస్యల గురించి ఏవియేషన్ రంగానికి సంబంధించి తెలంగాణలో ఎయిర్పోర్ట్లు అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా రామ్మోహన్ నాయుడు చర్చిస్తున్నారు. అయితే దీనితో పాటు ఇతర విమానయాన రంగానికి సంబంధించి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు తెలంగాణకు ఏ విధంగా నిధులు వస్తాయో ఆ నిధులను కూడా విడుదల చేసే విధంగా చొరవ తీసుకుని రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకోవాలనేది ప్రధానంగా ఒక నివేదిక రూపంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ భేటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు, అంటే ఇక ఇక్కడ నుంచి ఈ భేటీ కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్ గా 4 గంటలకు కలవాల్సింది. కానీ రిలీజ్ అవడం వల్ల కల్కూటర్ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సంవిధాన రక్షక సమావేశంలో అక్కడ సభలో పాల్గొని ఇక్కడి నుంచి ఇక్కడ రావడం కొంత డిలే అయింది. ఇక్కడ ఈ భేటీ కూర్చున్న తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ అవుతారు. తెలంగాణలో సైనిక స్కూల్, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఏదైతే ఉందో ఆ భూములకు సంబంధించి హైవే వేయడానికి మధ్యలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆ భూములను కొంత తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం, తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న భూములను కేంద్ర ప్రభుత్వానికి కేటాయించే విధంగా కూడా ఒప్పందం అనేది గతంలో చర్చలు జరిగాయి. దానికి సంబంధించి కూడా తుది నిర్ణయం అనేది మళ్ళా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అంతటా ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలకు సంబంధించి, అంటే ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ల అభివృద్ధి, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలు కూడా ఈ భేటీలో తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఎయిర్పోర్ట్లు కొత్తవి అంటే ఎన్ని రావచ్చు, ఎక్కడెక్కడ రావచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే ఆల్రెడీ ఇటు వరంగల్ సంబంధించి కానీ ఇతర కొన్ని మెయిన్ సిటీస్ లో ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కొన్ని కార్గోకు సంబంధించి కూడా కొన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా చర్చిస్తున్నారు. దానిలో భాగంగానే అంటే ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ ల్యాండ్ సంబంధించిన రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్కువ ఉందో ఆ ల్యాండ్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా రామ్మోహన్ నాయుడుకు నివేదిక రూపంలో సమర్పిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి అనుగుణమైన స్థలం ఎక్కడుందో, అనువైన స్థలం ఎక్కడుందో అక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఉంటే అక్కడ మేము స్థలం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి కానీ ఇతర ఏవియేషన్ రంగానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను అక్కడ ఏర్పాటు చేయడానికి కానీ
కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే నిధులను విడుదల చేస్తుందో, ఏ విధంగా సహాయం అందజేస్తుందో ఆ సహాయాన్ని దుర్వినియోగం చేయడానికి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలియజేస్తున్నారు. అయితే ఇటు ఏవియేషన్ రంగానికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏవైతే కీలక అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏవైతే ఇతరేతర అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అన్ని కూడా సహకారం అందించాలనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది ఒక కీలక భేటీగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇటు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఆయన బట్టి విక్రమార్క, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ఎంపీలు కూడా అంటే ఫర్దర్ గా ఒకసారి ఇప్పుడు కలిసిన తర్వాత భవిష్యత్తులో కూడా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మంత్రులు ఇటు ఎంపీలు కూడా కేంద్ర మంత్రులకు పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో కలిసి మళ్ళా దాన్ని ఫాలో అప్ చేసి నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే విధంగా కూడా వారందరికీ వెసులుబాటు ఉంటుంది కాబట్టి వీలుంటుంది కాబట్టి వారందరినీ కూడా పరిచయం చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించే విధంగా ఇటు వీరి పాత్ర కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఎంపీల పాత్ర కూడా ఉండే విధంగా కూడా ఎంపీలకు గైడెన్స్ ఇస్తూ వారందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎంపీలు కూడా అయితే గత 10 ఏళ్ల కాలంలో ఇన్నేళ్లలో రాని అనుమతులు రేవంత్ సర్కార్ మొదలుపెట్టిన తర్వాత గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ ప్రతినిధులు చెప్తున్న నేపథ్యంలో ఈ భేటీ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఈ భేటీ మరో ఒక 15 to 20 minutes అనేది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రతి ఒక్కటి అంటే ఒకసారి కలిసినంత మాత్రమే వెంటనే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశం కానీ ఇటు నిధులు వచ్చే అవకాశం కానీ ఉండదు. కానీ దాన్ని ఫాలో అప్ చేస్తూ పలు మార్లు వచ్చి కలవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఒక శాఖ నుంచి అక్కడ పర్మిషన్స్ రావాలి, అక్కడ నుంచి మళ్ళా ఒక నిర్ణయం తీసుకోవాలి, మొత్తం ఆ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా సమావేశం కావాలి. ఇక్కడంతా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం ఆ శాఖకు సంబంధించిన నిధులు కానీ అనుమతులు కానీ ప్రాజెక్టులకు సంబంధించి నెలకొల్పడానికి సంబంధించి అనేక అంశాలను కూడా దాంట్లో పొందుపరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా అందరితో చర్చించిన తర్వాత మొత్తం ఈ అనుమతులు తీసుకోవడం, ప్రాజెక్టులను తెలంగాణకు తీసుకోవడం, అక్కడ ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు రావడం, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సహకారం ఏదైతే సహకారం అందిస్తుందో రాష్ట్ర ప్రభుత్వ కేంద్రం ఆ సహాయాలన్నీ కూడా రాష్ట్రానికి అందించాలంటూ కూడా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి నివేదిక సమర్పిస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.